నాణ్యంపై తెలుగు భాష. ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు భాషకు పట్టం కట్టారు. ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. గాంధీజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహామేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను సభ దృష్టికి తీసుకువచ్చారు. పట్టాభి, నువ్వు ఆంధ్ర రాష్ట్రం అని ఎప్పుడు అంటుంటావు. అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందయ్యా? మీరంతా మద్రాసీయులు కదా అంటూ పటేల్ గారు ఎగతాళిగా మాట్లాడారు. అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య గారు తన జేబులో నుంచి అనా కాసను తీసి, సర్దార్జీ, దీనిపైన ఒక అనా అని అధికార భాష అయిన ఆంగ్లంలో, జాతీయ భాష అయిన హిందీలోను, దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోను, ఆ తర్వాత ఒక అనా అని తెలుగులోను రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అనా నాణ్యం. మరి ఈ నాణ్యంపై మా తెలుగు భాష ఉందే, కానీ మీ గుజరాతీ భాష ఎక్కడ లేదే అంటూ చురక వేశారు. పటేల్ గారు ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విన్న గాంధీజీ కూడా చిరునవ్వుతో ఉండిపోయారు. మహాత్మా గాంధీ గారి మాతృభాష కూడా గుజరాతీ భాషే. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే తెలుగు భాషకున్న ప్రాచీనతను, గొప్పతనాన్ని గుర్తించి వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచంలో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాషలను ప్రవేశపెట్టి మన తెలుగు చరిత్ర గొప్పతనం అందరికీ తెలియపరిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.